మావిగన్ లో ఉన్నదేంటి, అమరావతిలో లేనిదేంటి? సింపుల్ గా ఒక 10 పాయింట్లు చెప్తాను, ఒకసారి వినండి సార్. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ఉందా? ఇక మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఎయిర్పోర్టు మాత్రమే కాదు పోర్టు కూడా ఉంది. అమరావతిలో ఉందా? లేదు. 2 రైల్వే జంక్షన్లు, విజయవాడ, గుంటూరు, అద్భుతమైన రైల్వే జంక్షన్లు, అన్ని ప్రాంతాలను కలిపేటటువంటి రైల్వే జంక్షన్లు 2 ఉన్నాయి. మరి అమరావతిలో ఉందా? లేదు. 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్, వాణిజ్య కేంద్రంగా విజయవాడ, మన ఆర్థిక రాజధానిగా విజయవాడ ఉంది ఇప్పటికే. వ్యాపార కేంద్రంగా గుంటూరు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ అక్కడుంది. NH65, NH16 నేషనల్ హైవేలు ఉన్నాయి సార్. 70 కిలోమీటర్లు మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరు ఒక 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు. ఇక సువిశాల సముద్ర తీరం, కృష్ణానది, ఈ 2 కూడా మావిగన్కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. అయితే ఇవేవీ లేవు సార్ అమరావతికి. ఇవన్నీ ఇప్పుడు తీసుకొస్తారట. 2 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అక్కడ కుప్పబోస్తారట.